శ్రీ బాల త్రిపుర సుందరి దేవి కుంకుమార్చన యాగంలో పాల్గొనండి. సర్వ కష్టాలు తొలగి శుభ ఫలితాలు పొందండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ బిజినెస్ అనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, ఒకసారి హెచ్ఆర్ఏ గురించి మాట్లాడుకుంటే, హౌస్ రెంటల్ అలవెన్స్. అంటే నాకు వేరే చోట సొంత ఇల్లు ఉంది, ఇప్పుడు నేను ఉంటున్న అద్దె ఇంటికి హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేసుకోవచ్చా? అంటే ఇది చాలా టఫ్ క్వశ్చన్. ఐటీ రూల్స్ ప్రకారం కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఇప్పుడు నీకు ఇల్లు ఉండి నువ్వేమంటే ఇల్లు హైదరాబాద్లో ఉంది, నువ్వు ఉండేది బెంగళూరులో ఉంటున్నావు, బెంగళూరులో అది కడుతున్నావు. ఇక్కడ దీనికి అడ్జస్ట్మెంట్ ఉంటుంది, ఎందుకంటే ప్రతి ఫ్యామిలీ కూడా ఇల్లు అనేది కంపల్సరీ. అయితే దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. బేసిక్గా మన లాస్ట్ టైం కూడా మాట్లాడారు, రెంటల్ ఏం చేస్తానంటే అత్తగారి ఇంట్లోనో అన్నయ్య ఇంట్లోనో తమ్ముడి ఇంట్లో ఉండి రెంట్ కట్టామని ఫేక్ రిసిప్ట్స్ క్రియేట్ చేస్తున్నాం. అలాంటి సందర్భంలో తప్పు. ఐటీ అందుకని మీ ఆధార్ కార్డ్ని పాన్ కార్డ్ని లింక్ చేసి నువ్వు మీ అత్తగారింట్లో ఉండి మీ అత్తగారికి అద్దె కట్టినట్టు నాకు ప్రూఫ్ చూపి అంటున్నాడు. ప్రూఫ్ చూపిపోతే దే విల్ పుట్ కేస్ ఆర్ యువర్ ఇంట్రోగేషన్ జరుగుతుంది. సో మనకి ఒక ఇల్లు సపోజ్ మీరు బయట ఉండి ఇక్కడ ఓనర్షిప్ ఎవరిది, మీ ఓనర్షిప్ అయితే మీరు అలా 2-3 ఇల్లు అనుకోండి, అప్పుడు పాసిబిలిటీ లేదు. 1 house ఫర్ 1 family, ఫ్లాట్ అవ్వచ్చు, ఇండిపెండెంట్ హౌస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో అక్కడ ఐటీ రూల్స్ నిబంధన ప్రకారం అయితే ఫాలో కావాలి. రెంట్ కట్టడం ద్వారా మనకి ఇన్కమ్ ట్యాక్స్ లో మినహాయింపు ఏమైనా ఉంటుందా సార్? ఉన్నాయి. ఓన్ హౌస్ ఉండి వేరే అంటే దాంట్లో చాలా పెద్ద సబ్జెక్ట్. బట్ సింపుల్ గా చెప్పడానికి ఏంటంటే, మీరు రెంటల్ కట్టింది ఐటీలో చూపించుకుంటే 2 lakhs వరకు మీకు బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. సో మీరు ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఉండి ఇంకోటి వైఫ్ హస్బెండ్ వేరే వేరే ప్లేస్లో ఉన్నారు, అప్పుడు దానికి కొన్ని కండిషన్లో ప్రొవిజన్ ఉంది. సో డిపెండ్స్ అపాన్ విచ్ కేసు. మీరు డైరెక్ట్ మీకు అసలు ఇల్లే లేదు నీ పేరుని, మీ అబ్బాయి పేరుని, మీ భార్య పేరుని, దాన్ని యూ కెన్ క్లెయిమ్. మీకు 2-3 ఇల్లు ఉన్నాయి, మీరు క్లెయిమ్ చేయలేరు. సో హెచ్ఆర్ అనేది అంటే కంపెనీ ఇచ్చే అలవెన్స్. ఇప్పుడు జనరల్గా 20 to 25% శాలరీలో కట్ చేయబోతుంది హెచ్ఆర్. ఇప్పుడు నీకు ₹1,00,000 శాలరీ అయితే 20-25,000 యూఆర్ ఎలిజిబుల్. అంతకంటే నేను మంచి ఇల్లు తీసుకుంటాను, నాకు మనిషి లేకున్నట్టు ఆ ఎక్స్ట్రా దాన్ని నువ్వు కట్టుకోవాలి. కంపెనీ అని నేను ఒక ఆస్ట్రేలియన్ కంపెనీకి రోజర్ మ్యాక్రీల్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి రెంట్ ఆయన కంపెనీ ఇచ్చింది 75,000 ఎండీగా ట్రాన్స్ఫర్ అయితే. కానీ ఆ ఇల్లు రెంట్ ఆయనకు నచ్చింది 1,25,000. సో కంపెనీ విల్ పే ఓన్లీ 75,000. రిమైనింగ్ 50,000 హీ హెస్ టు బేర్ ఫ్రమ్ హిస్ పాకెట్. నీ కోరిక ప్రకారం నాకు ఫలకనమ్మ ప్యాలెస్ కావాలంటే అవ్వదు కదా. సో హెచ్ఆర్ అనేది బేసిక్ ఉండడానికి, నువ్వు ఉండి ట్రావెల్ చేసి పని చేసుకోవడానికి. సో కండిషన్ టు కండిషన్ కేసు. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఫేక్ రిసిప్ట్స్, ఫాల్స్ ప్రామిసెస్, ఫాల్స్ కమిట్మెంట్స్ ఇస్తున్నారు. కొంతమంది 2 ఇల్లులు పెట్టుకుంటారు, 3 ఇల్లు పెట్టుకుంటారు, వాళ్ళ పేరున ఉంటాయి, వాళ్ళ సొంత ఇంట్లోనే ఉంటారు. కానీ సొంత ఇంట్లో ఉండి మీరు రెంట్ ఇచ్చారు అనేది కరెక్ట్ కాదు కదా. సో అలవెన్స్ పోలీస్ స్టాఫ్ కట్టర్స్ ఉన్నాయి, లేకపోతే గవర్నమెంట్ స్టాఫ్ కట్టర్స్, పోస్టల్ డిపార్ట్మెంట్, వీళ్ళకి చాలా తక్కువ సబ్సిడైజ్డ్ క్వార్టర్స్ దొరుకుతాయి. 2 bedroom ఫ్లాట్ బయట 15,000 అయితే వీళ్ళకి 5,000 కట్ చేస్తారు. గవర్నమెంట్ ఇచ్చే సౌకర్యం, సపోర్ట్. ఇప్పుడు యాన్యువల్ రెంట్ కనుక 1,00,000 దాటితే ఓనర్ పాన్ కార్డు చూపించాలని అంటున్నారు, ఎందుకంటారు అసలు? గవర్నమెంట్ డబ్బులు కావాలిగా, గవర్నమెంట్ నడవాలంటే డబ్బులు కావాలి. మీరు చూసుకుంటే ప్రాపర్టీ ట్యాక్స్ కడితే మొన్న ఒక స్టేట్మెంట్ వచ్చింది, మీరు ప్రాపర్టీ ట్యాక్స్ ముందు కట్టేస్తే ఇంట్రెస్ట్ 90% ఇస్తా అన్నట్టు. అందరూ 90%. ఆయన చెప్పిన మాట ఏంటి, ఇంట్రెస్ట్ అంటే నువ్వు లేట్ అయితే సంవత్సరానికి ఇంత పెనాల్టీ అని ఇంట్రెస్ట్ కట్టాలి. సపోజ్ నువ్వు 1 year బట్టి కట్టట్లేదు, ఎక్స్ట్రా టైం అయిపోయింది, ఆ 1 yearకి ఇంట్రెస్ట్ అంటుంటుందో అందులో 90% డిస్కౌంట్. చాలా మంది కన్ఫ్యూజన్ నా దగ్గర వచ్చి, సార్ నేను 10,000 ఉంది 90% అని 10,000 కట్టాలి అంటే ₹1,000 కట్టాలి కదా. సో ఏదైతే కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేస్తారో మీ పెనాల్టీ, దాంట్లో 90% ఎగ్జామ్. ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్ April 1st నుండి March 31st వరకు ఉంటుంది. ఎవరైతే ఏప్రిల్లో కట్టేస్తారో 5% స్టేట్ డిడక్షన్ ఇస్తుంది గవర్నమెంట్. అంటే మీకు డిస్కౌంట్. మీరు 10,000 కట్టాల్సింది 500 తీసి బ్యాలెన్సే తీసుకుంటారు. అది ఎందుకంటే గవర్నమెంట్ డబ్బులు కావాల్సి ఉంటాయి. బీఆర్ఎస్ అంటే పార్టీ బిల్డింగ్ రెగ్యులరైజ్, ఇల్లీగల్ ఫోర్స్ ఏవైతే వేస్తారో అవి రెగ్యులరైజ్ చేసిన కొంత డబ్బు 4 years 5 years వస్తుంది. అన్ని గవర్నమెంట్ ఎప్పుడు డబ్బులు కావాలంటే ఈ డబ్బులు వచ్చి వన్ ఆఫ్ ది సోర్స్. LRS లేఅవుట్ రెగ్యులేషన్ డబ్బులు వస్తాయి. సో ఈ రెంటల్ వరకు యూ షుడ్ బి వెరీ క్లీన్. ఇప్పుడు లేటెస్ట్ ఐటీ ప్రకారం దే ఆర్ మానిటరింగ్ నీకు శాలరీ ఎంత, నీ శాలరీ నుండి ఏ రెసిప్ట్ ఇస్తున్నావు రెంట్కి, ఆ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిందా లేదా. అది మీ అత్త అవ్వచ్చు, మీ చెల్లి అవ్వచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా కావచ్చు. నేను అత్తగారింట్లో ఉండి కింద ఫ్లోర్స్లో ఉంటా, పైన వాళ్ళు ఉంటారు, మేము రెంట్గా కడుతున్నాం అంటే ఇట్ ఈస్ నాట్ యాక్సెప్ట్. ఒకప్పుడు ఇప్పుడు లేటెస్ట్ లాస్ట్ ఇయర్లో ఇది డిక్లేర్ చేయాలంటే నువ్వు ఎక్కడికి ఎవరికి రెంట్ కడుతున్నావు, నాకు ఫిజికల్ ట్రాన్సాక్షన్ టీడీఎస్ డిడక్ట్ చేస్తున్నావా లేదా, రెంట్ కడుతున్నావా లేదా, ఇవన్నీ వాళ్ళు అబ్జర్వ్ చేసి
వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తే మాత్రం దే ఆర్ గోయింగ్ టు ఫైల్ ఎ సూట్ అగైన్స్ట్ యు. ఎస్. సో హెచ్ఆర్ఏ అంటున్నారు, హౌస్ రెంటల్ అలవెన్స్ అంటున్నారు కదా, అసలు ఒకసారి దాని గురించి ఏంటంటే? అంటే ఇప్పుడు ఎనీ ఫ్యామిలీ ఇన్ ది సొసైటీ హ్యాస్ టు హ్యావ్ ఏ హౌస్. అన్ఫార్చునేట్ అందరికీ సొంత ఇల్లులు ఉండవు. కొంతమందికి ఉంటే వాళ్ళకున్న పొజిషన్ బట్టి, వాళ్ళకున్న క్యాటర్ బట్టి, వాళ్ళకున్న స్టేటస్ బట్టి, వాళ్ళకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి కొంతమందికి 100 కోట్లు ఉంటాయి, కొంతమంది 50 కోట్లు ఉంటాయి, కొంతమంది 100 లక్షలు కూడా ఉండవు. సో వీళ్ళకి ఒక సౌకర్యం, ఒక ఫెసిలిటీ ఇచ్చి మీకు దాంట్లో ఎగ్జామ్షన్ ఇస్తాము అంటే ఇంతవరకు ఈ ప్రాపర్టీ కొనుక్కున్న తర్వాత మనం ట్యాక్స్ కడతాం, ఈఎంఐ ఇంట్రెస్ట్ కడతాం, ఈఎంఐ లోన్ తీసుకుంటాం, దాంట్లో కూడా అప్ టు 2,50,000 మీరు రాయితీ పొందొచ్చు. సో గవర్నమెంట్ ఇచ్చే ఈ సదుపాయాల్లో ఇది ఒకటి. సో హెచ్ఆర్ఏ అంటే మనిషికి ఉండాలి, వాళ్ళు రోడ్డు మీద ఉండి అయితే పని చేయలేరు కదా. సో వాళ్ళకి ఉండడానికి ఖర్చు అవుతుంది. ఆ ఖర్చులో ఎంతవరకు మన చాలా మంది గవర్నమెంట్ కొట్టిన ఐఏఎస్ ఐపీఎస్ చాలా అందరూ ఎస్ఆర్ నగర్లో ఉన్నాయి. 1000 square acres ఒక ఇల్లు ఉంటుంది. మా కొలీగ్ కూడా చీఫ్ సెక్రటరీ అయ్యాడు. సో వీళ్ళకి కొంత బెనిఫిట్, ఎందుకంటే గవర్నమెంట్ ప్రజలకి సేవ చేస్తున్నారు కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయీ, పవర్ అవ్వచ్చు, వాటర్ అవ్వచ్చు, అందరు కూడా గవర్నమెంట్ ప్రజల కోసం దే ఆర్ వర్కింగ్. అందుకని వాళ్ళు ఒక రాయితీ లాగా ఇచ్చారనమాట. ఇచ్చి దాన్ని అయితే చాలా మంది దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. మిస్యూజ్ చేయకుండా ఈ కండిషన్ పెట్టి ఒకప్పుడు ఆధార్ కార్డు, బ్యాంకు, ఇప్పుడు ఒకప్పుడు మీరు చూసుకుంటే ఒకటే పర్సన్కి నిన్న ఎవరో స్కామ్లో దొరికారు 25 అకౌంట్లు ఉన్నాయండి ఒకటే బ్యాంకులో, ఒక మనిషి పేరు డిఫరెంట్. అది బ్యాంక్ ఏంటంటే చాలా మంది తెలియంది సెంట్రలైజ్డ్ డేటా సర్వర్ ఉంటుంది. అంటే ఒకప్పుడు మనం ఎక్స్ బ్యాంకులో 10 లక్షలు, వై బ్యాంకులో 5 లక్షలు, జెడ్ బ్యాంకులో పెట్టుంటే ఒక బ్యాంకు మా చిన్నప్పుడు తెలిసేది కాదు, ఈ బ్యాంకే ఆ బ్యాంక్. ఇప్పుడు అలా కాదు, నువ్వు ఏ బ్యాంకులో వేసినా పాన్ కార్డు లింక్, నువ్వు 10 లక్షలు వేసింటే పాన్ కార్డు లేకుండా ఇవ్వదు. సో మొత్తం నువ్వు విడివిడి బ్యాంకులో 50 లక్షలు నీకు ఆదాయం అకౌంట్ వచ్చింది, దానికి ట్యాక్స్ కట్టావా లేదా. సో రాను ఈ సోషల్ మీడియా, సాఫ్ట్వేరు, ఏఐ చాలామంది ఆర్టిఫిషియల్ ఇస్తారు, 10,000 ఇచ్చి 50,000 చూపిస్తారు. సో అక్కడ కూడా ప్రాబ్లం. దీన్ని ఆర్టిఫిషియల్ హైప్ అంటారు. రియల్ ఎస్టేట్లో కూడా ఆర్టిఫిషియల్, గోల్డ్లో ఇప్పుడు చూసాం పడిపోయే రేట్లు. సో ఓవరాల్గా చూసుకుంటే మనం కరెక్ట్గా ఎంత రెంట్ ఇస్తున్నాం అంత చూపించుకోవడం బెటర్. థ్యాంక్ యూ సార్.